హాయ్ ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా సబ్మెర్సిబుల్ మోటార్ని ఏ విధంగా బిగించాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆ మోటార్లో వాటర్ పోసుకోవాలి, లేకపోతే మోటార్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. వాటర్ అనేది ఇటు సైడ్ పోస్తే అటు సైడు వాటర్ రావాలి. ఆ తర్వాత ఆ స్క్రూలు బిగించేసేయాలన్నమాట. బిగించేసిన తర్వాత వచ్చేసి ఈ మోటార్కి ఒక పంప్ వస్తుంది. ఇది మోటారు, తర్వాత పంపు. ఆ పంపుని నిప్పలకి బిగించేసేయాలి. ఆ నిప్పలకి ఎలా బిగించాలో చూద్దాం. ఫస్ట్ ఆ నిప్పలకి టెఫ్లాన్ ఎక్కించాలి. టెఫ్లాన్ ఎక్కించిన తర్వాత ఆ పంప్ అనేది ఫుల్ టైట్గా బిగించేసేయాలి. లేకపోతే వాటర్లో ఉండిద్ది కాబట్టి ఏదైనా లూజ్ ఉంది అంటే నిప్పలకి పంపుకి డివైడ్ అయిపోద్ది అనమాట. తర్వాత వచ్చేసి ఈ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఆర్ టు ఆర్, వై టు వై, బ్లూ టు బ్లూ ప్రాపర్గా ఇది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఫస్ట్ జాయింట్ వేసిన తర్వాత పచ్చి రబ్బర్ అని ఉంటుంది, పచ్చి రబ్బర్ వేసుకోవాలి. అది వేసుకుంటే నీకు అనేది వాటర్ అనేది ఆ జాయింట్ దాకా పోనివ్వదన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ టేప్ వేయాలి. దానికి టేప్ వేసి ప్రాపర్గా మళ్ళీ చెక్ చేసుకోవాలి. అలాగే మూడిటికి టేప్ అనేది జాయింట్ అనేది ఒకే చోట ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. జాయింట్ అనేది ఒకే చోట ఉందంటే బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలని నేను మీ ముందుకు తేవాలి అంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా సరే ఈ విషయంలో కానీ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ విషయాల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టండి. నేను చూస్తాను. చూసి ప్రతి ఒక్కరికి మీకు సమాధానం ఇవ్వడానికి నేను సహాయపడతాను ఫ్రెండ్స్. అలా మూడిటికి టేప్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జాయింట్ టు జాయింట్ ఒకే చోట ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక జాయింట్ బ్లూ జాయింట్ ముందుంది, ఎల్లో జాయింట్ సెంటర్ ఉంది, రెడ్ జాయింట్ అవతల ఉంది. అలా ఒకదానికి ఒకటి జాయింట్ టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మూడింటిని కలిపి మళ్ళీ పచ్చి రబ్బర్ బిగించాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చి రబ్బర్ వేస్తున్నాను. పూర్తిగా ఆ జాయింట్ అనేది కనపడకుండా ఆ కేబుల్ టు ఈ కేబుల్ వరకు మొత్తం జాయింట్ పచ్చి రబ్బర్ వేసేయాలి ఫ్రెండ్స్. పచ్చి రబ్బర్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఎలక్ట్రికల్ టేప్ వేసేయాల్సి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పచ్చి రబ్బర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ టేప్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వాటర్లో ఉంటుంది, ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. పచ్చి రబ్బర్ అనేది జాయింట్లోకి ఒక్కసారి వాటర్ వెళ్ళినాయి అంటే తర్వాత ఆ వాటర్ దగ్గర, ఆ జాయింట్ దగ్గర బర్న్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోటార్కి ఛాయ్ పిన్ ఫ్రెండ్స్. ఈ ఛాయ్ పిన్ మనకి గుండె ఎలా ఉంటుందో దానికి గుండె లాంటిది అన్నమాట ఫ్రెండ్స్. ఒక్కసారి నేను బిగిస్తున్నాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. కేబుల్ అనేది ఈ గాడిలో ఉండాలి. ఈ కేబుల్ ఆ గాడిలో ఉండేటట్టు చూసుకోవాలి. మేము బిగిస్తున్నాము, చూడండి ఫ్రెండ్స్. అలా బిగిచ్చేసాము, కానీ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ హోల్ కనపడుతుంది. ఆ హోల్ ఎదురుగా
ఈ చాయ్ పిన్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ హోల్ టు హోల్ సెట్ చేసుకోవాలి. ఆ గాడిలోకి కేబుల్ కరెక్ట్గా చూసుకోవాలి. ప్లస్ ఈ చాయ్ పిన్ అనేది ఆ హోల్ ఎదురుగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరీ థ్యాంక్ యూ. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోలని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ నట్టు బోల్ట్ కూడా ప్రాపర్గా ఫుల్ టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. RYB ఇక్కడ వచ్చేసి సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, R to R, Y to Y, B to B. చూడండి ఫ్రెండ్స్, అలా కనెక్షన్ ఇచ్చేసి ఒక్కసారి చెక్ చేద్దాం. అదిగోండి, చెక్ చేస్తున్నాను, తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.